హాయ్ అండి, అందరికీ నమస్కారం. బృందావన పార్క్ అయితే వచ్చాము. ఆ కుర్చీల దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ తీసేసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఫస్ట్ ఇల్లు ర్యాబిట్స్, ప్యారెట్స్, పావురాలు ఉన్న దగ్గరికి అయితే వెళ్ళారు. ఏళ్ళు పెట్టకు, పూజ కొరుకుతాయి. అవి చేతులు పెట్టకు. ప్యారెట్స్ ఉన్నాయా? ఉండండి ఒక నిమిషం. ఇది ఇక్కడ ఉన్నది ప్యారెట్ కాదు ఇది ప్యారెట్. మరి అదేంటి పిచ్చుక? వైట్ కుండలకి ఎందుకు అలా హోల్ పెట్టారు? ఆ కుండలకి హోలు అవి గుడ్లు పెట్టడానికంట మా వారు చెప్పారు. విన్నారు కదా. ర్యాబిట్ అటు తిరిగి ఉంటే ఇటు తిరుగుతుందేమోనని చెయ్యి అయితే పెట్టాను. అది ఒకసారి సడన్గా వెనక్కి తిరిగింది. కొరికేసిందేమనుకున్నా, కొరకలేదు, భయం వేసింది. నెక్స్ట్ మా వారు ప్యారెట్ కొరికే వరకు దాని నోట్లో ఏలైతే పెట్టేస్తున్నారు. చూడండి, ఏలు గట్టిగా పట్టుకుంది, ఏలు కొరుకుతుంది. మళ్ళీ పట్టుకుంది, లాగుతుంది. పూజ నువ్వు పెట్టుకో, కొరికేస్తుందంట గట్టిగా. డాడీ ఏలు కొరికేసింది. ఇక్కడ చేప పిల్లలు అయితే చాలా ఉంటాయి. ఎన్ని వచ్చేసాయో. వీటికి వచ్చిన వాళ్ళందరూ మరమరాలు అవన్నీ వేస్తూ ఉంటారు. తాబేలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ. వస్తుందా? ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయి. వాటర్ బాగాలేదని మేమైతే ఎక్కలేదు. పోయినసారి అయితే ఎక్కాము. బోట్ ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది, కాకపోతే అది తొక్కాలి బాగా. ఇవిగోండి తాబేలు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. గోల్డ్ కలర్ ఉంటుంది, అది కనిపించట్లేదు. బాగుంది. గోల్డ్ కలర్ వచ్చింది. ఈ పార్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంతకుముందు వేరే పార్క్ చూపించాను. ఇది బృందావన పార్క్. ఇక్కడ తాబేలుకి పళ్ళు ఉన్నాయంట. పూజ కనిపించాయి. నాకైతే తాబేలు పళ్ళు అయితే కనిపించలేదు. చింతల్లి, ఫిష్లు ఉన్నాయి చూసావా? చింతల్లి, ఫిష్లు ఉన్నాయి చూసావా? తాబేలు చూసావా? ఫిష్ చూసావంటే అమ్మే నాకు భయం అంటుంది. చూసారా? ఈవినింగ్ ఇవన్నీ చూడడానికే కాకుండా వాకింగ్ కూడా వస్తారు ఇక్కడికి. చాలా బాగుంటుంది. సమ్మర్లో ఈవినింగ్ టైం చిన్నపిల్లల్ని ఎక్కువగా తీసుకొస్తుంటారు. వాళ్ళకి ఫుడ్ అది కూడా ఇక్కడే తినిపిస్తూ ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది. వాళ్ళు పిల్లలు కూడా ఫుడ్ ఇష్టంగా తింటారు. పక్కన పిల్లలు ఉయ్యాల తిరిగేవి కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్కి తిరిగేస్తున్నారు. ఉయ్యాల ఊగడం. ఉయ్యాల చూడండి పిల్లలు ఎలా ఊగేస్తున్నారు. చక్కగా జారుడు బలలు అన్నీ ఉంటాయి ఇక్కడ.
ఇక్కడ ఫిష్లు తాబేళ్ళు చూసేసిన తర్వాత మా చిన్నోడు మళ్ళీ ఉయ్యాలని వెళ్ళిపోతుంది. ఇలాంటి దగ్గరికి వచ్చిన దగ్గర పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ చివరికి వెళ్ళిపోయి ఉయ్యాల అంటుంది. ఉయ్యాల ఊగడానికైతే వెళ్ళిపోతుంది. తను ఎక్కడ పడిపోతుందని మళ్ళీ వెనకమాల అయితే మేము వెళ్తున్నాము. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ టైము 6కి వచ్చాము మేము. 7 వరకు అలా తిరిగేసి అయితే ఇంటికైతే వెళ్ళాము. బాతులు చూడండి ఎంత బాగున్నాయి. ఆ బొమ్మలు ఏంటి? బాతు బొమ్మలేనా? మీరు ఎక్కింది బాతు బొమ్మలేనా? బాతు బొమ్మలు ఎక్కేసి తిరిగేస్తున్నారు వీళ్ళు. చిన్నడా సరి కూర్చో. ఇక్కడ పూజ ప్రయోగాలు ఏదో చేసేస్తుంది. ఆ చెవు నుండి ఈ చివరికి, ఈ చెవు నుండి ఆ చివరికి నడిచేస్తుంది పట్టుకుంది. పడిపోతావు ఇంకా చాలేదా. తిరిగి కొంతసేపు అయితే చల్లగాలికి అలా కూర్చున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చల్లగా ఉంది. ఈ వేప చెట్లు మొక్కలన్నీ ఉన్నాయి కదా, ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల బొమ్మ. అక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఈ బోట్ ఎక్కినప్పుడు బోటు ఎక్కిన వాళ్ళకి ఇస్తారు డ్రెస్ వేసుకోవడానికి. లైట్లు వేసే టైం అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.